హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. అతన్ని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా, ఎంతో ఫోర్స్ చేశా, కానీ ఇప్పుడు పెద్ద నటుడయ్యాడు. కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన సన్నిహితులతో గతంలో ఉన్న సంబంధాలు, ప్రస్తుతం వారితో దూరం కావడానికి గల కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తన పాత సర్కిల్లో కొంతమంది ఎందుకు లేరని అడగ్గా, బహుశా వారికి విజయం లేకపోవడం వల్ల కావచ్చునని, లేదా తాను జనంలో ఉండే వ్యక్తిని కాదని కృష్ణవంశీ బదులిచ్చారు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, భార్య రమ్యకృష్ణ కుమారుడితో గడపడం తనకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని తెలిపారు. ఉత్తేజ్తో కృష్ణవంశీకున్న ప్రత్యేక అనుబంధంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో ఉత్తేజ్ను నా పేరులో సగం వాడు అని అభివర్ణించిన కృష్ణవంశీ ఇప్పుడు ఆ బంధం విచ్ఛిన్నం కావడానికి గల కారణాలను పరోక్షంగా వెల్లడించారు. మానవ సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలంతో పాటు మారుతూ ఉంటాయని ఆయన వివరించారు. నిన్న తెలివైనదిగా అనిపించిన విషయం ఈరోజు అసంబద్ధంగా తోచవచ్చని, చాలామంది విజయాన్ని డబ్బుతో కొలుస్తారని, అయితే తాను దానికి మించిన దాన్ని వెతుక్కుంటానని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఉత్తేజ్ను దర్శకుడిగా పరిచయం చేయాలని కృష్ణవంశీ గతంలో మల్లెపువ్వు చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా, అసలు షూటింగ్ జరగలేదని కృష్ణవంశీ స్పష్టం చేశారు. ఉత్తేజ్ దర్శకత్వం చేయడానికి సిద్ధంగా లేడని, అతను జన్మ సహా నటుడని, నటనపైనే ఆసక్తి కలిగి ఉంటాడని కృష్ణవంశీ తెలిపారు. ఉత్తేజ్ రచన చాలా బాగుంటుందని, తన ఆలోచనలకు దగ్గరగా రాయగలడని కృష్ణవంశీ ప్రశంసించారు. రామ్ గోపాల్ వర్మ బృందంలోని సభ్యులంతా సృజనాత్మకంగా కలిసి ఎదిగారని, తమ మధ్య బలమైన భావోద్వేగ సంబంధం ఉందని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. తాను దర్శకుడిగా ఎదిగి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినప్పుడు ఉత్తేజ్ను దర్శకుడిగా మారమని చాలా బలవంతం చేశానని కృష్ణవంశీ అంగీకరించారు. అయితే ఉత్తేజ్ తనను తాను దర్శకుడిగా చూడలేదని, నటుడుగానే చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. నోరు మూసుకొని చెయ్యి అని కూడా కొంత ఒత్తిడి చేశానని, కానీ దర్శకత్వాన్ని బలవంతం చెయ్యలేనని తాను గ్రహించానని తెలిపారు. ఆ తరువాత మల్లెపువ్వు ప్రాజెక్టును విరమించుకొని అదే కథాంశంతో చందమామ సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఉత్తేజ్ రచనా శైలి ఇప్పటికే తనకు ఇష్టమేనైనా వ్యక్తిగత విభేదాల కారణంగా అతనితో కలిసి పనిచేయలేకపోతున్నానని కృష్ణవంశీ విచారం వ్యక్తం చేశారు. సృజనాత్మకత అనేది కేవలం ఒక ఉద్యోగం కాదని, అది ఒక వ్యక్తిత్వం, జ్ఞానం, వివేకం, కరుణ, మానవతా దృక్పథం నుండి పుట్టుతుందని ఆయన లోతుగా వివరించారు.